హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నరేట విత్ ఆర్టిక్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ విషయం తెలియక, ఈ ఉపాయం తెలియక ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డానండి. ఒక్కసారి చేశాక నాకు అనిపించింది కదా, ఇన్నాళ్ళు ఎలా మిస్ అయిపోయాను దీన్ని అనిపించింది. ఇంకా ముందుగా చేస్తే బాగుండు కదా అనిపించింది. ఇది ముందుగా నేను చేసి నా ఎక్స్పీరియన్స్ ఒక వీడియో రూపంలో మీకు ఇస్తే ఇంకా బాగుండేది కదా అనిపించింది. ఎందుకంటే అంతటి సింపుల్ రెమెడీ, కానీ రిజల్ట్ అయితే మామూలు రిజల్ట్ కాదండి. ఈ 3 వస్తువుల్ని కలిపి మీ దిండి కింద పెడితే ఏమవుతుందో తెలుసా? నాకైతే సూపర్ రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ఈరోజు ఈ వీడియో చూసిన ఆ రోజు రాత్రికే మీరైతే చేయటం మొదలు పెట్టండి. అద్భుతమైన రిజల్ట్ మీరు కూడా చూస్తారు. అసలు ఆ రిజల్ట్ ఏంటి, ఆ వస్తువులు ఏంటి, దేనికోసం యూస్ చేయాలి? చాలా ఇంట్రెస్టింగ్ వీడియోని స్కిప్ చేయకండి, ఓకేనా? స్కిప్ చేశారు అంటే నిజంగా మీ అదృష్టాన్ని మీరు పక్కకు దోసేసిన వాళ్ళే అవుతారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉంటాను. ఇక ఈ మధ్య నాకు తెలిసిన ఒక అబ్బాయిని ఉద్యోగం కూడా పోయింది. తర్వాత ఉద్యోగాల కోసం తిరుగుతున్నాడు. వెళ్ళని ఆఫీస్ లేదు, వెళ్ళని కంపెనీ లేదు, ఎన్ని చోట్ల తిరిగాడు, కానీ ఉద్యోగం రావట్లేదు. ఫ్యామిలీ భారం అంతా అబ్బాయి మీద ఉంది. మొన్న కలిసినప్పుడు ఇలా జాబ్ పోయిందక్క, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దిక్కు తోచని స్థితిలో రోడ్ల మీద తిరుగుతున్నాను అంటే చాలా బాధేసింది నాకు. మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, నువ్వు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు, ఫోన్లోనే నీ ప్రతి ప్రాబ్లం ని చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పు, నీకు పూజల ద్వారానే మంచి పరిష్కారం చూపిస్తారు అంటే అబ్బాయి కాల్ చేశాడండి. వారం తిరిగే లోపు ఒక మంచి కంపెనీలో ఒక హైఫై శాలరీ ప్యాకేజ్ తో మంచి జాబ్ వచ్చిందండి అబ్బాయికి. నిన్ననే వచ్చి స్వీట్ కూడా ఇచ్చెళ్ళాడక్క, జాబ్ వచ్చింది ఏంటో. ఇలా మీకు కూడా ఏవైనా కష్టాలుంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలున్న ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి ఆ 3 పదార్థాలు కూడా మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు, వేరే చోట వెళ్లాల్సిన పని లేదు, వెతుక్కోవాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. మీ కిచెన్ లో ఉన్నటువంటి, మీ పోపుల డబ్బాలో ఉన్నటువంటి 3 పదార్థాల గురించి, వాటి శక్తి గురించి, అవి చేసే అద్భుతాల గురించి ఈ రోజు చెప్తానండి. అవి ఏంటంటే 3 పదార్థాలు. ఒకటి చెక్క, లవంగాలు, యాలకులు. మరి ఈ 3 ఏం చేస్తాయి, ఒక్కొక్క వస్తువు ఏం చేస్తుందో చెప్తాను, విన్నారంటే మీరే షాక్ అవుతారు. రోజు నేను వంటల్లో, కూరల్లో వాడే పదార్థాలు ఇంత అద్భుతాన్ని చేస్తాయా అంటూ మీరే ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు అసలు మాకెందుకు తెలియదు ఇంత సింపుల్ విషయం అని మీరే అనుకుంటారు. ఎందుకంటే నేను అదే ఫీల్ అయ్యాను కాబట్టి. నేను ఈ రెమెడీ చేసినప్పుడు నా లైఫ్ లో ఎన్ని చేంజెస్ వచ్చాయంటే, ఇది తెలియక ఎంత కష్టపడ్డానా అని అనిపించింది. అయితే ఇక్కడ ముందుగా దాల్చిన చెక్క గురించి చెప్తానండి. ఈ చెక్క ఒక ముక్క తీసుకోండి. ఒక పైప్ లాంటిది వస్తుంది కదా పెద్దగా, అలాంటిది తీసుకొని నైట్ పడుకునేటప్పుడు మీ దిండి కింద పెట్టేసి పడుకోండి. అసలు ఇది ఏం చేస్తుంది, ఎలాంటి అద్భుతాన్ని చేస్తుంది, చమత్కారం చేస్తుంది అంటే, దాల్చిన చెక్కని ప్రతిరోజు మీ దిండి కింద పెట్టుకుని మీరు పడుకుంటే దీనివల్ల మీకు సానుకూలత వస్తుంది, ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ఒక్కొక్కసారి మనం ఏమనుకున్నా కూడా జరగవు, ఆగిపోతూ ఉంటాయి, అంతా కూడా ప్రతికూలత ఎక్కువ ఎదురవుతూ ఉంటుంది. అలాంటివన్నీ దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. డబ్బు సమస్యలు తీరుతాయి, అప్పుల బాధలు తీరుతాయి. మనకు డబ్బు రావటం ఎప్పుడు మొదలవుతుందో అలాగే అప్పుల బాధలు అంత ఈజీగా తీరిపోతాయి కదా. అలా డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది, మీ ఇంట్లో సంతోషాన్ని పెంచుతుంది, సుఖ సంతోషాలని ఇస్తుంది. ఇది మీ జీవితంలో ఉన్న ఆర్థిక అడ్డంకులన్నింటినీ తొలగించేస్తుంది. అంతేకాదు, మీ జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి కానీ, నిరాశను కానీ తొలగించేస్తుంది. ఇది మీరు ఏవైతే డబ్బు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నింటినీ తొలగించేసి రోజు రోజుకి సంపదని మరియు శ్రేయస్సుని పెంచుతుంది. ఇంతకన్నా లైఫ్ లో ఇంకేం కావాలి? సంపద, శ్రేయస్సు ఈ 2 ఉంటే చాలు కదా.
వాటిని అందిస్తుంది ఈ దాల్చిన చెక్క. దీన్ని నైట్ దిండి కింద పెట్టుకొని పడుకోండి. ఇక లవంగం, మీరు 5 లవంగాలని మీ దిండి కింద పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుంది? మీ జీవితంలో ప్రతికూలత పెరిగిపోయింది. ఎటు చూసిన నెగిటివ్ ఎనర్జీ, ఎటు చూసిన నరఘోష, జనాల ఏడుపులు, కన్ను దృష్టి, నరదృష్టి ఇలాంటివి ఉన్నాయి. ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంది. మీకే అర్థమవుతుంది. ఏ పని పట్టుకున్నా జరగటం లేదు. ఈ పని పూర్తయిపోతుంది అన్న ఆఖరి నిమిషంలో ఆగిపోతుంది. ఉద్యోగానికి వెళ్ళాను, అంతా కరెక్ట్గా అటెండ్ అయ్యాను, వాళ్ళు చెప్పినవన్నీ కూడా అడిగినవన్నీ చెప్పేశాను, ఇంకేంటి ఈ ఉద్యోగం నాదే అన్న క్షణంలో మీ కాకుండా వేరే వాళ్ళకి అయిపోతుంది. ఈ పరీక్ష నేను చాలా చక్కగా రాశాను, నాకు మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంకింగ్ వస్తుంది, లేదా ఈ ఉద్యోగము ఇందులో నేను సెలెక్ట్ అవుతాను అనుకున్న క్షణంలో అది మీది కాదు. ఒక మంచి సంబంధం చూసారు, ఇంకేంటి మంచి సంబంధం మాకు అయిపోయింది అనుకున్న క్షణంలో లాస్ట్ మూమెంట్ లో ఆగిపోతుంది. ఇలా ప్రతిదీ డబ్బు చేతికి వస్తుంది అనంగా ఆగిపోతుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కదానికి కూడా అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతున్నాయి, ప్రతికూల శక్తులు ఎదురవుతున్నాయి, నరదృష్టి ఎక్కువ ఉంది, చెడు దృష్టి ఎక్కువ ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఏ పని జరగటం లేదు. ఆఖరికి బంగారాన్ని ముట్టుకున్నా కూడా మీకు ఏమైపోతుంది? మట్టి అయ్యే విధంగా ఉంది. ఎలా అంటే మీ జీవితంలో మీ ఊహకు కూడా అందనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు, అంతా అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది, ఏం చెయ్యాలో తెలియదు, చీకటిలో జీవిస్తున్నానా అన్న ఒక ఫీల్ మీకు వస్తుంది. ఇలాంటి ఒక అనుభూతి మీకుంది. లక్ అనేది మీకు కలిసి వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఇలాంటి ప్రతికూల శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఆ ప్రతికూలత పరిస్థితులన్నీ కూడా మీకు పాజిటివ్గా మారిపోతాయి. అయితే ఈ 5 లవంగాలను దిండి కింద పెట్టుకొని పడుకుంటే మీకున్నటువంటి ఆందోళన కానీ, నెగిటివిటీ కానీ, మనశ్శాంతి లేకపోవటం కానీ, పీడకలలు కానీ, నెగిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కటి మీ జీవితంలో, మీ లైఫ్లో చెడు ఏదైతే ఉందో ఆ చెడు మొత్తం కూడా తొలగిపోతాయి ఈ 5 లవంగాలు మీ దిండి కింద పెట్టుకొని పడుకుంటే. ఇక యాలకులు, 5 పచ్చ యాలకులు. ఈ పచ్చ యాలకులని మీరు దిండి కింద పెట్టుకొని పడుకోవటం వల్ల ఇవి ఏం అట్రాక్ట్ చేస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏం అద్భుతాన్ని చేస్తాయి ఈ యాలకులు అంటే, ఇక్కడ మీకు అదృష్టాన్ని పెంచుతాయి, లక్ అన్నది విపరీతంగా కలిసి వచ్చే విధంగా చేస్తుంది. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఎలా అంటే ఇన్నాళ్ళు మీరు డబ్బు కోసం వెతుక్కుంటున్నారు, డబ్బు వస్తే బాగుండు, ఈ మంత్ ఒక 10,000 వస్తే బాగుండు, ఈ రోజు ఒక 1,000 రూపాయలు అందితే బాగుండు అనే సందర్భంలో తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర అప్పులు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ఆర్థిక పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేసి మీకు డబ్బు రావటం మొదలవుతుంది. డబ్బు అవకాశాలు వస్తాయి, జాబ్ అవకాశాలు వస్తాయి, కెరియర్లో గ్రోత్ ఉంటుంది. మీరు ఏది అనుకుంటే అందులో సక్సెస్ అవుతారు, విజయం సాధిస్తారు. ఒక ఎగ్జామ్ రాయాలన్నా, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ బిజినెస్ మొదలుపెట్టినా, ఒక ఇల్లు కట్టాలన్నా, కారు కొనాలన్నా, ప్రతి ఒక్క దానికి కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి డబ్బు అడ్జస్ట్ అవుతుంది, సంపాదన పెరుగుతుంది, డబ్బు అవకాశాలు వస్తాయి, జాబ్ అవకాశాలు, ప్రతి ఒక్కటి కూడా మీకు సానుకూలంగా ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తాయి ఈ యాలకులు. ఇవి మూడింటిని కలిపి మీ దిండి కింద పెట్టుకుంటే ఇంకా బెస్ట్. మీరు ఒక పొట్లంలో పేపర్లో కట్టాలంటే ఏం లేదు, మీ బెడ్ మీద బెడ్షీట్ వేసింటారు, దాని మీద పెట్టేసి మీరు పిల్లో పెట్టి దాని మీద పడుకోండి, అంతే, వదిలేసేయండి, మీరు తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవి పాడైపోయాయి అని మీకు అనిపిస్తే వాటిని తీసి మంచిగా ఫ్రెష్గా ఉన్నవి పెట్టండి, అంతే. ఈ 3 వస్తువులండి చాలా చిన్న వస్తువులు, సాదా సీదాగా కనిపించే సాధారణమైన వస్తువులు ఒక అద్భుతాన్ని చేస్తాయి. ఎందుకంటే లాస్ట్ నేను 15 డేస్గా ఈ విధంగా చేస్తున్నాను. నాకు ఉన్న కొద్దిగా ఈ మధ్య ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది, నాకు దృష్టి ఎక్కువ ఉందనేది నాకే అర్థమైపోతుంది. ఏ పని కూడా అంత సక్సెస్ఫుల్గా అవ్వటం లేదు, అన్ని డిలే అవుతున్నాయి, పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి, ఏది కూడా అవ్వట్లేదు. ఇంతకు ముందు ఏది అనుకుంటే అది చక జరిగిపోయేది చాలా లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఈ 15 డేస్గా నేను ఇలా పెట్టుకొని పడుకోవటం వల్ల నిజంగా నా లైఫ్లో ఎంత చేంజెస్ వచ్చాయి అంటే ఒక్కొక్కటి కూడా అప్పటికప్పుడు పనులన్నీ జరగటం పూర్తయిపోతున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ 3 వస్తువుల్ని మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి, అద్భుతాన్ని చూస్తారు. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.